హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా కోహెడా మండలంలోని శనిగరం గ్రామస్తులతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శనిగరం పెద్ద చెరువును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శనిగరం గ్రామంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, అక్కడ అవసరమైన బోర్వెల్స్ వేసుకోవడంతో పాటు అదనపు మోటార్లు ఏర్పాటు చేసుకోవాలని గ్రామ సెక్రటరీతో పాటు స్పెషల్ ఆఫీసర్లకు సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు పాఠశాలల్లో తరగతి గదులకు కలర్స్ వేయడంతో పాటు టాయిలెట్స్ నిర్మించుకునేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామంలో ఫిష్ మార్కెట్తో పాటు ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల కోడ్ అయిపోగానే సమస్య పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నీళ్లు హుస్నాబాద్కు, అక్కన్నపేటకు, సైదాపూర్కు, చిగురుమామిడికి, భీమదేవరపల్లికి వస్తున్నాయి. దేవాదాయ నీళ్లు ఆ శ్రీరామ సాగర్ నీళ్ళు ఎంత తృప్తికి వస్తాయి. కోయలు కట్టినప్పటికీ కొంచెం సాగునీటికి సంబంధించిన శ్రీకారం ప్రాజెక్టులో మూలవాగం ఇటువంటి చిన్న చిన్న ఉన్నా కూడా శాశ్వతంగా సాగునీటికి సంబంధించిన అన్ని గ్రామాల్లో నీళ్లు రావాలంటే ఏ పద్ధతిలో ఇంజనీర్ కలిగిన కదా అన్ని రకాల పునఃపంచమనం నుంచి వస్తుందా, లేకపోతే ఇక్కడ దాకా మెడికల్ కాలేజ్ దాకా వస్తున్నటువంటి పైప్ లైన్ల ద్వారా వస్తుందా, ఎట్లా మొత్తం సర్వే చేసి కోయలో కూడా సాగునీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో రిపోర్ట్ చెప్పమని శ్రీనివాస్ రెడ్డి గారి మధ్య మాట్లాడారు. దాన్ని కూడా ఇలా ఒక్క రోజుల్లో రేపు పొద్దున్న 4 రోజులు అయితే అంటలేదు, కానీ దానికి సంబంధించిన ఇష్యూ కూడా నోటీసులు ఉంది. కోయడ కూడా కరువు ప్రాంతం, ఎత్తు ప్రాంతం అనేది లేకుండా భవిష్యత్తులో రైతులకు నీళ్ళు ఇచ్చేటువంటి అంశం మీద ఆ కార్యక్రమం తీసుకోబోతున్నా అనేటువంటి మాట సందర్భంగా